ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉదయము మనము ఒక మంచి శ్లోకాన్ని దాని అర్థాన్ని తెలుసుకున్నామండి. దాని ద్వారా భగవంతుడు మనకేం చెప్తూ ఉన్నాడు అంటే, పుట్టుక చావు అనేది తప్పదు, అనివార్యము. ఎవరు కూడా దేన్ని ఆపలేరు. పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు. మరి ఎవరి మరణాన్నైనా ఆపగలమా? మనకు ఆ శక్తి ఉందా? లేదు. లేనప్పుడు ఫలితానికి దూరమైన దుఃఖిస్తే అర్థం ఉంటుందా? వీళ్ళు చనిపోతున్నారు అని బాధపడితే అర్థం ఉండదు. దానికి దుఃఖించినా సాధించేదేమీ ఉండదు. ఇప్పుడు చనిపోతాడు ఈయన అని తెలిసినప్పుడు చనిపోతాడు. చనిపోయిన వాడి గురించి దుఃఖిస్తూ నువ్వు రోజు ఏడుస్తూ కూర్చుంటే మాత్రము ఆయనను బతికించగలుగుతావా? బతికించలేవు. అట్లా మరి అవకాశమే లేని దాని గురించి దుఃఖించడము అనేది ఎంతవరకు సబబు అనేది 26, 27 శ్లోకాలలో కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ప్రకృతిని దృష్టిలో ఉంచుకొని ఇంకా కొంచెం దాన్ని విడమర్చి చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా భగవంతుడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధినాన్యేవ తత్ర కా పరిదేవన అంటున్నారు. పరిదేవన అంటే దుఃఖపడవలసిందే ఏముంది అని. కా పరిదేవన అంటే దుఃఖపడవలసింది ఏముంది ఈ విషయంలో. భారత అంటే అర్జున అని, అర్జునుడిని భారత అంటారు. భారత యుద్ధం కాబట్టి భారత అని సంబోధిస్తూ ఉన్నాడు భగవంతుడు. అవ్యక్తము అంటే మనకు గోచరము కానిది, కనబడనిది. మరి సర్వప్రాణుల శరీరాలు మొదట్లో లేవు, ఉన్నాయా? ఇప్పుడు ఈరోజు ఒక బుడ్డోడు మన ఇంట్లో పుట్టాడండి. పుట్టక ముందు వాడు ఉన్నాడా? తెలుసా మనకు? కనబడుతూ ఉన్నాడా? కనబడట్లేదు. పుట్టాడు, పుట్టినప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. మరి కనబడుతూ ఉన్నాడు తాత, కొన్ని రోజులు అయినాక కనబడట్లేదు. కానీ తాత ఉన్నాడు అంటున్నాము, పిల్లోడు పుట్టాడు అంటున్నాము. ఈ పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ తాత ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి. ఇప్పుడు ఈ రెండు ఎలా తెలుస్తున్నాయి? మళ్ళీ లేకుండా అంటే లేనివాడు పుడుతూ ఉన్నాడు, ఉన్నవాడు లేకుండా పోతున్నాడు. అంటే అవ్యక్తంగా ఉన్నది గోచరమవుతుంది, గోచరమైంది అవ్యక్తమవుతున్నది, కనబడకుండా పోతున్నది. అంతే కదా. ఇప్పుడు పుట్టినవాడు ముందు అవ్యక్తంగా ఉన్నాడు, ఇప్పుడు పుట్టి కనిపిస్తూ ఉన్నాడు. మరి తర్వాత పుట్టినవాడు కనిపించేవాడేమో కనబడకుండా పోయిండు. అంటే పుట్టిన తర్వాత ఎవరైనా ఉన్నట్టు తెలుస్తుంది, పుట్టక ముందు తెలియట్లేదు. దాన్నే అవ్యక్తావస్థ అని చెప్తూ ఉన్నాడు. అలాగే పుట్టినవాడు కనిపిస్తూ ఉన్నాడు, మరణించినవాడు కనబడట్లేదు. అది కూడా అవ్యక్తావస్థనే. పుట్టకముందు అవ్యక్తావస్థనే ఉన్నది. ఇదే పునర్జన్మను తెలుపుతున్నది. అవ్యక్తావస్థలో ఉన్న జీవులే పుడుతూ ఉన్నాయి, మళ్ళీ అవ్యక్తావస్థకు పోతూ ఉన్నాయి, మళ్ళీ జీవులుగా పుడుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. ఇవే శరీరాలు కొత్తగా వస్తూ ఉన్నాయి. అంతే. ఆత్మలు అలాగే ఉన్నాయి. పుట్టకముందు ఎవరు కనిపించరు, అలాగే మరణించిన తర్వాత కూడా కనిపించట్లేదు. అవ్యక్తము అంటే అది ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట. మరి కనిపించినప్పుడు ఉన్నారని ఎలా నమ్ముతాం మరి? చెప్పండి. సరే, పుట్టని వాళ్ళు కనబడరు కాబట్టి మనకు ఉన్నాము అని చెప్పారు కదా. కానీ కనబడే వాళ్ళు పోతే, నిన్నటిదాకా మనకు కనబడ్డాడు, మనతో మాట్లాడిండు, మీకు ఏమనిపిస్తుందండి? మా తాత ఇక్కడ కూర్చొని మాట్లాడినట్టే అనిపిస్తున్నది నాకు. లేకుండా మా ఫ్రెండ్ అనుకోండి, ఎవరినైనా కొంతకాలం మనకు కనిపించారు,
తర్వాత వాళ్ళ కనబడట్లేదు వాళ్ళు. అప్పుడు ఇక్కడ చచ్చిన తర్వాత కనిపించట్లేదు. పుట్టక ముందు కనిపించకపోతేనేమో మనకేం బాధ లేదు, తర్వాత పుట్టిండు ఆనందపడుతున్నాం. కానీ పుట్టిన తర్వాత కొంతకాలం కనిపించి మళ్ళీ కనిపించకుండా పోతే, అంటే మరణిస్తే, అప్పుడేమో మనము బాధపడుతున్నాం. దాన్ని సమానంగా తీసుకోవాలి అంటాడు భగవంతుడు. ఇది అది సమానమే కదా అని అంటూ ఉన్నారు. అంటే తెల్లవారుతుంది, పొద్దు పోతుంది, మనం ఒకటేలా తీసుకుంటున్నాం కదా. పొద్దున్న ఎలా ఉండాలి, రాత్రి ఎలా ఉండాలి, దానికి అడ్జస్ట్ అయిపోతున్నాము, అలా ఉంటున్నాము. దాంట్లో అయ్యో పొద్దు పోయిందే, తెల్లారిందే అని ఏడవట్లేదు, రాత్రి అయింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటలేము, పొద్దున అయింది అని సంతోషపడతలేము. రోజు రాత్రి అయింది అని సూర్యుడు వెళ్ళిపోయిండు కనబడుతులేడని బాధపడుతున్నామా? ఈ జీవితాలు కూడా అంతే. పుట్టుక అంటే ఉదయం అవడము, చావు అంటే రాత్రి అవ్వడము. కనబడ్డప్పుడు సంతోషంగా ఉన్నావు, పోయినప్పుడు కూడా అదే విధంగా ఉండు. అంతేగాని ఎందుకు దుఃఖిస్తావు? దుఃఖించడానికి ఏముంది? భీష్మాదులు ఎక్కడి నుండి వచ్చారో నీకు తెలుసా? ఎక్కడికి పోతారో నీకు తెలుసా? పోయేవాళ్ళు చెప్పి వెళ్ళిపోతారా? నీకేమన్నా నేను టాటా బై బై, నేను హైదరాబాద్ పోతున్నా, వరంగల్ పోతున్నా అని చెప్తారు ఎవరన్నా? చెప్పరు. వెళ్ళేది ఎప్పుడో వాళ్ళకి తెలుసా? వాళ్ళు మూటాముళ్ళే సర్దుకొని సూట్ కేసులలో పెట్టుకొని తయారయ్యి అందరికీ చెప్పి పోతారా? వాళ్ళు ఎక్కడికి పోతారో మరి తెలిస్తే మనతో చెప్పిపోయేవాళ్ళు కదా. మేము పలానా యమపురికి పోతున్నామండి అని మనకేమైనా చెప్తున్నారా? స్వర్గానికి అమర లోకానికి పోతున్నామని చెప్తున్నారా? చెప్పట్లేదే. మరి మిత్రుడు వెళ్ళిపోతూ ఉంటే బయట బజార్కి వెళ్తున్నా, సినిమాకి వెళ్తున్నా, ఊరికి వెళ్తున్నా అని చెప్తారే కానీ చనిపోయే ముందు చనిపోతున్నాను నేను అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? కాబట్టి వాళ్ళు ఎప్పుడు పోతారో ఎక్కడికి పోతారో వాళ్ళకు కూడా తెలియదు. అర్జున, కనిపించకుండా వచ్చి కనిపించకుండా పోయే వాళ్ళ కోసం కంటతడి పెట్టడం ఏంటయ్యా? ఏం బాగుంది చెప్పు? నీలాంటి తెలివైన వాడు, బుద్ధిమంతుడు చేయాల్సిన పనేనా ఇది? ఇలా ఏడుస్తున్నావు నువ్వు? ఇదేమన్నా సరదానా నీకు? అనవసరంగా ఏడవకు, అలసిపోతున్నావు, శక్తిహీనుడి అవుతున్నావు. ఇంతకీ చావు అనేది ఒక ముగింపు అని ఎవరు చెప్పింది నీకు? చావంగానే అయిపోయింది ఇక కథ, కేల్ కథం అంటున్నావా? కాదు. చనిపోయిన వాళ్ళు లేకుండా పోయేవాళ్ళు కారు, కనిపించకుండా పోయేవాళ్ళు మాత్రమే. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు చనిపోతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు, వాళ్ళ శరీరం వదిలిపెట్టేసిండ్రు, ఇంకో శరీరంలో మళ్ళీ వస్తారు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని కనిపించని స్థితి నుండి వచ్చాడు, కనిపించని స్థితికే వెళ్ళాడు కదా. ఇప్పుడు మనము హైదరాబాద్ నుండి వచ్చాము, హైదరాబాద్కే వెళ్ళాము. దీనిలో బాధపడాల్సిన విషయం ఏముంది? నువ్వు మీ అమ్మ దగ్గర నుంచి వచ్చావా, మీ ఇంటి నుంచే వచ్చావు ఆఫీస్కి, మళ్ళీ ఆఫీస్కి నుంచి ఇంటికి వెళ్ళావు. దీనిలో బాధపడాల్సింది ఏముంది? కాబట్టి మరి ఇక్కడ లౌకికంగా నువ్వు ఇంటి నుండి ఆఫీసు, ఆఫీస్ నుండి ఇంటికి. కానీ మన జీవితము ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? తెలియదు. కాబట్టి ఎక్కడికి వెళ్తామో కూడా మనకు తెలియదు, ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు. కాబట్టి దాని గురించే అంతగానం నువ్వు బాధపడడం ఏం బాగాలేదు. జరిగేవే జరుగుతున్నాయి, జరగకూడని జరగట్లేదు. ఏదో పెద్ద ఈ భీష్మ ద్రోణుల విషయంలోనే ఇంత ఘోరం జరిగిపోతుంది. అయ్యో వీళ్ళని నేనే చంపితే వీళ్ళు లేకుండా పోతున్నారు అన్నది ఉన్నది. అట్లా ఏమీ లేదు. భూమి తిరగడం దోషమా? భూమి తిరగకుండా పడిపోతుంది. మరి భూమి నిరంతరం తిరుగుతుంది, ఎండ కాస్తూ ఉంది. మరి ఎండ ఎప్పటికీ ఉంటే మనం బతకగలుగుతామా? ఎండ పోవాల్సిందే కదా. మరి అలాగే వానలు ఎప్పటికీ కురిస్తే ఎట్లా?
వానలు కొన్ని రోజులు కురుస్తాయి, మళ్ళీ బంద్ అయిపోతాయి. ఎండ కొన్ని రోజులు కాస్తుంది, మళ్ళీ బంద్ అయిపోతుంది. అంటే ఏదైనా కొంతకాలం కనిపిస్తుంది, కొంతకాలం కనిపించదు, మళ్ళీ వస్తుంది. అలాగే ఈ జీవి కూడా చంచలుడు, ఆత్మ కూడా అలాగే కొంతకాలము వ్యక్తమవుతుంది, కొంతకాలం వ్యక్తము అంటే మన కళ్ళకు కనబడదు, కానీ ఒక ఉపాధిని అంటిపెట్టుకొని మళ్ళీ మళ్ళీ వచ్చేదే. కాబట్టి నువ్వు అలా ఏమో అయిపోయింది అని బిడ్డను పోగొట్టుకొని గుండె చెరువయ్యేలా దుఃఖిస్తూ ఉంటుందో ఒక తల్లి, ఆ విధంగా నువ్వు ఏడుస్తున్నావయ్యా. నీకు నీ బిడ్డ కావాలి అంతే కదా. ఓసారట గౌతమ బుద్ధుడు ఏమన్నాడు, ఒక ఆమె ఏడుస్తుందట, నాకు నా బిడ్డ కావాలని. అయితే ఏమన్నాడట, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు వెళ్ళి ఎవరి ఇంటిలో ఇంతవరకు ఎవరు చావలేదో వాళ్ళ ఇంటి నుండి పిడికెడు ఆవాల గింజలు తీసుకొనిరా, అప్పుడు నీకు నేను తెచ్చిస్తా నీ బిడ్డను అని చెప్పిండట. ఊరంతా తిరిగింది. ఎక్కడ తిరిగినా ఎక్కడుంటారండి, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చేస్తారు. ముందు తరాల వాళ్ళు ఎవరు చావని వాళ్ళు ఏ ఇల్లు ఉంటుంది, ఏ ఇల్లు ఉండదు. ప్రతి ఇంట్లో పుట్టుకలు ఉంటాయి, చావులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. కాబట్టి ఆమె పాపం పరుగులు తీసింది, కానీ ఆమెకు అటువంటిది దొరకనే లేదు. కాబట్టి ఆమె సత్యాన్ని గ్రహించింది. అప్పుడు అయ్యో అందరూ కూడా నాలాగే ఎవరినో ఒకళ్ళని పోగొట్టుకున్నారు, ఇది పోవడము అనేది ఒక ధర్మము, అదొక సత్యము. కాబట్టి దీని గురించి మనం సమదృష్టితో ఉండాలని తెలుసుకున్నదట. అంటే ఇది దీనికి సంబంధించింది కాదు, కాకపోతే మనం ఇక్కడ ఎందుకు చెప్పుకోవడము అంటే దీనికి రిలేటెడ్గా ఉంది కాబట్టి చెప్పుకోవడము. ఊరికే కార్లు, బస్సులు, ఎండ, వాన ఇవి మనకు తెలిసినాయి కదా ఉదాహరణలు. ఇది వెరైటీగా ఉంది కాబట్టి దీన్ని చెప్పుకోవడం అన్నమాట. ఇట్లా మధ్యలో వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తం అవుతుంది, అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమవుతుంది, వ్యక్తమైంది అవ్యక్తమవుతుంది. ఇదే జీవితము, జనన మరణ చక్ర భ్రమణం. ఇది అలా తిరుగుతూ ఉంటుంది. దాని గురించి చూస్తూ ఉండాలి. జరిగేదాన్ని కానీ మనము దుఃఖించడము తగదు అర్జున అని చెప్పాడు ఈ శ్లోకం ద్వారా ఆ పరమాత్ముడు. ఇదండి 28వ శ్లోకం, దాని అర్థం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.